హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకుంటాం కదండి. అవి ఒక్కరోజు అశ్రద్ధ చేసామంటే అంతే, వాటి పని అయిపోతాయి. తెచ్చుకోవడమే కాదండి, అవన్నీ మళ్ళీ నీట్గా శుభ్రం చేసుకొని చక్కగా మనం స్టోర్ చేసుకోవడం ఒక పెద్ద పని అనమాట కదా. నేను ఎలా స్టోర్ చేసుకుంటానో చూపిస్తానండి. తోటకూర, పాలకూర, కొత్తిమీర ఇలాంటివన్నీ నెగ్లెక్ట్ చేయనండి, వెంటనే స్టోర్ చేసేస్తాను. ఆ రోజే చక్కగా తోటకూరని ఇలా చిన్న చిన్న బంచెస్ లాగా కట్ చేసేసి ఒక బాక్స్లో వేసి పెట్టేస్తాను. కొత్తిమీర అయితే కాడలు కట్ చేసేసి ఇలా పెట్టుకుంటాను. పాలకూర కూడా ఆకుల్ని చివర్ని తుంచేసి, నాకు ఇక్కడ వేర్లతో దొరకదండి, తుంచేసి చక్కగా వాటిల్ని నీట్గా ట్రిమ్ చేసేసి పెట్టుకుంటాను. కరివేపాకు అయితే మొత్తం ఆకులన్నీ శుభ్రంగా తుంచేసి వాటర్లో వేసి శుభ్రంగా వాష్ చేసేసి చిల్లుల బుట్టలో వేసి నైట్ అంతా వదిలేస్తాను అనమాట. ఆరిపోయాక ఇలా డబ్బాలో వేస్తాను. సొరకాయ మనం సాంబార్కి వాడతాం కాబట్టి ఆ సైజు ముక్కల్ని కట్ చేసేసి అలా పెట్టేసుకుంటాను. అలానే మిర్చి కూడా తొడిమలు తీసేసి చక్కగా నీట్గా వాష్ చేసేసి నైట్ అంతా వాడేసి నెక్స్ట్ డే ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇక స్వీట్ కార్న్ అయితే నేనైతే చక్కగా గింజలు తీసేసి పెడతానండి, ఎందుకంటే ఉప్మాల్లో వాటిల్లో వాడుతూ ఉంటాను నేను. అలా అనమాట. వీటన్నిటిని నీట్గా ఫ్రిడ్జ్లో డబ్బాల్లో సర్దేసి పెట్టుకుంటామంటే ఫ్రిడ్జ్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది, మనకి ఈజీగా యాక్సెస్ ఉంటుంది ఏది ఎక్కడుందో తీసుకోవడానికి కదా. అలానే వెజిటబుల్స్ కూడా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.